గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా నలుగురు కూర్చొని హాయ్ చెప్పడము. చాలా వీడియోస్ లో బాయ్ చెప్పాం గానీ హాయ్ ఎప్పుడు చెప్పలేదు. చాలా రోజులైంది మళ్ళీ నార్మల్ వ్లాగ్స్. మా బావకేమో నైట్ డ్యూటీ, మా పిల్లలిద్దరికి కూడా ఈ రోజు హాలిడే అనమాట. హాఫ్ డే డ్యూటీ. హాఫ్ డే. ఇంకా మా పిల్లలకైతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్. ప్రిపేర్ అవుతున్నారా మ్యాథ్స్ ఎగ్జామ్ కి? ఇవి చూస్తున్నారు బాగా. వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే మాధవికి ఎగ్జామే, తప్పదు. ఇంకా మా బావేమో జింజర్ టీ, నేనేమో నార్మల్ వాటర్ తాగేసాము. ఇంకా టిఫిన్ లోకి అయితే ఈ రోజు మా బావేమో ఓతప్పం వేయమంటున్నారు. ఇంకా ఓతప్పం వేస్తాను. సింపుల్ గా నేను ఓతప్పం ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకా ఇడ్లీ పిండిలో అయితే కొంచెం సాల్ట్ వేసేసి బయట పెట్టేశాను. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం అంతా ఈ పిండిని వేసుకోవాలి. ఈ పిండి ఏంటంటే దోశ పిండి లాగా ఎక్కువగా స్ప్రెడ్ చేసేయకూడదు. ఓతప్పం అనేది కొంచెం థిక్గానే ఉంటది. జస్ట్ ఇలా అనుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఇంకా దీని మీద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా, అలాగే కొంచెం అంతా క్యారెట్ తురుము, దీని మీదే కొంచెం అంతా జీలకర్ర, కావాలనుకుంటే కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఓతప్పం చుట్టూరా కొంచెం అంత ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ లోనే మనము దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా బాగుంటది. ఓతప్పంకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ చాలా బాగా వస్తుంది. మా పిల్లలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తే తినరనేసి వాళ్ళకేమో ఒకటి ప్లెయిన్ గా వేసేసాను అనమాట. వాళ్ళకైతే రెడీ. ఇంకా నిన్నైతే నేను కొత్తిమీర పుదీనా టమాటాలతో చట్నీ చేశాను. చట్నీ కూడా ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు చట్నీ స్పెషల్ గా ఇంకేం చెయ్యక్కర్లేదు. మీడియం టు లో ఫ్లేమ్ లో కాసేపు ఫ్రై అయింది. ఒకసారి మూత తీసి ఇంక చూద్దాము. మంచిగా ఫ్రై అయిపోయి ఉంటది. కింద పక్క ఇదిగోండి, ఇదంతా కూడాను క్రిస్పీగా ఉంటది అనమాట. ఇంక రివర్స్ చేసిన తర్వాత మాత్రం మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే మళ్ళీ వాటర్ లాగా ఫామ్ అయిపోయి ఇది క్రిస్పీనెస్ పోతుంది. కాబట్టి ఇలానే కాసేపు ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. మా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళ మటుకు వాళ్ళే తినేస్తున్నారు. ముక్కలుగా చేసేసాను. ఇంకా మా బావ ఓతప్పం కూడా రెడీ అయిపోయింది. మా బావకు కూడా ఇచ్చేసా. మా బావ కూడా తింటున్నారు. ఇంకా నేనే ఓతప్పం వేసుకున్నాను. అది ఇంకా అవుతూ ఉంది. ఇంకా నా ఓతప్పం కూడా రెడీ అయిపోయింది. మా బావకి టేస్ట్ ఎలా కొందని అడిగితే నార్మల్ గానే ఉందిలే అనేసి అంటున్నారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తాను. అంటే నేను రెగ్యులర్ గా చేసిందే, ఏం స్పెషల్ ఏం కాదు కాబట్టి నార్మల్ గానే ఉందని చెప్పారు. ఈ పుదీనా ఈ చట్నీతో అయితే చాలా బాగుంది. అందరము టిఫిన్లు చేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ కోల్కతా స్టైల్ దమ్ చికెన్ బిర్యానీ అనమాట. మా బావ బర్త్డే టైంలో మేము బయటకు వెళ్ళి KFC లో చికెన్ తిన్నాము అంతే. ఆ తర్వాత శ్రావణ మాసం వచ్చేసింది. నెక్స్ట్ వెంటనే వినాయక చవితి, ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంక ఇప్పుడు వరకు కూడాను నేనైతే నాన్ వెజ్ తినలేదు అనమాట. మా పిల్లలు మా బావ అయితే నాన్ వెజ్ పర్లేదు తిన్నారు. ఇంకా చాలా డేస్ తర్వాత అయితే ఈ రోజు అయితే నేను కూడా నాన్ వెజ్ తినాలనుకుంటున్నాను, తినబోతున్నాను. కోల్కతా స్టైల్ చికెన్ బిర్యానీ ఏంటంటే మన సైడ్ బిర్యానీలో అస్సలు ఉండదు. మన సైడ్ బిర్యానీలు తినడం బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడ బిర్యానీ తింటే అస్సలు నచ్చదు. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చింది అంటే ఇంకా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ అనమాట. మన సైడ్ ఏంటంటే బాగా స్పైసీగా ఎక్కువ మసాలాలతో ఉంటది కదా, ఇక్కడ అలా ఉండదన్నమాట. చాలా లైట్ మసాలాలు, సమ్ ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంటది అనమాట. బిర్యానీ అంటే బిర్యానీనే కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అసలు మన సైడ్ బిర్యానీకి ఇక్కడ బిర్యానీకి అస్సలు పోలికలే ఉండవు అనమాట. ఈ రోజు అయితే నేను ఆ స్టైల్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మేము చాలా సార్లు బయట రెస్టారెంట్లో అట్లా తిన్నాము. బట్ ఆ టేస్ట్ నేను ఇప్పుడు ఇంట్లో చేస్తే వస్తుందా రాదా అనేసి చెక్ చేయాలి. ఆల్రెడీ నేను ఈ కోల్కతా స్టైల్ దమ్ బిర్యానీకి ఏమేం కావాలి ఏంటి అవన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ బెంగాలీ స్టైల్ ఏ కర్రీ వండినా బిర్యానీ చేసినా ఏం చేసినా గానీ బంగాళదుంపలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకోసమని ఇంకా ఫస్ట్ అయితే బంగాళదుంపలే ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా బంగాళదుంపలు అయితే చక్కగా నీట్ గా తొక్కలు తీసేసి ఫోర్క్ తో ఇలాగా గుచ్చుకున్నాను. ఇలా గుచ్చుకున్న బంగాళదుంపలు నేను 6 తీసుకున్నాను. ఇప్పుడు వేసేసి ఫ్రై చేసుకుందాము. బంగాళదుంపలు అయితే ఇదిగోండి ఇలాగా కలర్ రావాలన్నమాట. ఇలా లైట్ గా మంచి కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. కొంచెం అంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే పచ్చి బంగాళదుంపలు, ఉడికించినవేమీ కాదు. బంగాళదుంపలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి.
ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తా ఉంటాం కదా మనం బిర్యానీస్ లో. వీళ్ళు ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని మనము ఒక జల్లెడతో ఇలాగ వడగట్టుకొని ఓన్లీ ఇలాగా జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి జింజర్ గార్లిక్ జ్యూస్ అన్నమాట ఇది. ఈ జ్యూస్ అయితే వేసుకోవాలి. వడగట్టడం అయితే కంపల్సరీ అన్నమాట. ఇంకా చిన్న చెత్తలకు కూడా ఏమీ ఉండకూడదు. ఇలా మంచి జ్యూస్ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ జ్యూస్ వేసుకుందాం కొంచెం. ఈ జ్యూస్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బంగాళదుంపలకి ఫోర్క్ తో హోల్స్ లా పెట్టుకున్నాం కాబట్టి లోపల వరకు ఈ ఫ్లేవర్ కూడా వెళ్తది. నేను మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి ఇంకా కట్ చేయలేదు. ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజ్ బంగాళదుంపలు ఉన్నాయనుకోండి, ఒక బంగాళదుంపని హాఫ్ చేసుకుంటే సరిపోతది. ఇంకా జింజర్ గార్లిక్ రసం అయితే మంచిగా ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కారం వేసుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలకు సరిపడేలాగా కొంచెం అంతా ఉప్పు. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా సాఫ్రాన్ కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి సాఫ్రాన్ వేసుకుంటున్నాను లైట్ గా. ఇప్పుడు మనము మూత పెట్టి బంగాళదుంపల్ని మినిమం 70% వరకు కుక్ అయ్యేలా చేసుకోవాలి. 70% మనకి బంగాళదుంప అనేది ఉడికిపోవాలి. బంగాళదుంపలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఏంటంటే ఇది నేను వేరే ఫ్లేమ్ లోకి మార్చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటా. నేనైతే కేజీ చికెన్ తో చేస్తున్నాను. ఇంకా ఇందుస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉంది కానీ అందులో మళ్ళీ బిర్యానీ ఇరుగ్గా అయిపోతుంది. అందుకోసమనే అల్యూమినియం గిన్నెలో చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా నేను ముందుగా అయితే ఉల్లిపాయలు ఈ విధంగా నిడువుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అవుతున్నాయి. ఈ బిర్యానీ ఏంటంటే మన సైడ్ బిర్యానీ లాగా మసాలాలు ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కొత్తిమీర పుదీనా అలాంటివి కూడా యూజ్ చేయరు. మిల్క్ యాడ్ చేస్తారు. ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటాయి ఏంటో చూడాలి. అంటే బయట తిన్నాం కానీ ఇంట్లో చేస్తున్నాను కదా, ఇంట్లో ఎలా కుదిరిద్దో ఏంటో చూడాలి. ఇంకా అలాగే మనం ఏంటంటే చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మనము బాగా మసాలాలతో బాగా మ్యారినేట్ చేస్తాం కదా. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ ఇంకా అలా వేస్ట్ చేయడమే. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలాగ వస్తుందో. ఒక సైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి, ఇంకొక సైడ్ అయితే బంగాళదుంపలు ఉడుకుతున్నాయి. ఇంకా ఉడకలేదు, ఉడకాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని మనం సైడ్ కి తీసుకుందాము. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇందులోనే ఉంచేద్దాము. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇందులో కేజీ చికెన్ అనమాట నీట్ గా వాష్ చేసుకున్నాను. ఈ చికెన్ వేసుకుందాము. పెద్ద పెద్ద పీసులు అనమాట, బిర్యానీ కాబట్టి ఇంకా పెద్ద పెద్ద పీసులే కొట్టించాను. నేను కాదులేండి, మా బావ కొట్టించి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చికెన్ లో నుండి వాటర్ అంతా కూడాను రిలీజ్ అవ్వాలి. చికెన్ ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లో. చికెన్ లో నుండి వాటర్ అంతా కూడాను రిలీజ్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ ఒక సైడ్ అవుతుంది, ఇంకొక సైడ్ అయితే బంగాళదుంపలు ఉడికిపోయాయి అనమాట. ఇంక ఇలా ఉడికిపోయిన బంగాళదుంపల్ని నేను సైడ్ కి తీసేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలి చికెన్ ని. చికెన్ అయితే బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ గ్రేవీని మనం ఈ చికెన్ లో వేసుకోవాలి. మొత్తం నీట్ గా ఊడ్చేసి ఈ గ్రేవీని వేసేసుకుంటున్నాను. గ్రేవీ వేసుకున్నాం కదా, ఒకసారి చికెన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకా చికెన్ కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడాను. ఆల్రెడీ ఇందాక బంగాళదుంపల్లో కారం వేసుకున్నాము, ఆ కారం కూడా గ్రేవీ ఇందులోనే వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే బిర్యానీ మసాలా అన్నమాట కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు చికెన్ ని ఉడికించుకుందాము. కాసేపు ఉడికింది, మూత తీసి చూద్దాము. ఇదిగోండి చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ రసము ఇంకొంచెం వేసుకోవాలి. ఇందాక బంగాళదుంపలకు సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ కి సరిపడా అనమాట.
మరి పల్చని రసంలో కాకుండా కాస్త చిక్కగా తీసుకోవాలి రసం అనేది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ కూడాను చక్కగా ఇలా పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మనము పెరుగుని ఉండలుగా లేకుండా మంచిగా ఇలా స్మూత్ గా చేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాము. పెరుగు వేసిన తర్వాత చికెన్ మళ్ళీ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవుతున్న టైంలో ఇంకా కోల్కతా స్టైల్ ఫ్లేవర్ రావాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదనమాట. కెవ్రా వాటర్ అనేసి ఇలా ఉంటది. ఇదైతే మార్కెట్ లో దొరుకుతుంది. ఇది జస్ట్ 25 రూపీస్ అనమాట. ఇది ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే 2-3 డ్రాప్స్ అత్తర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అత్తర్ వేయట్లేదు, ఇదే కొంచెం వేస్తున్నాను. ఇది నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటది. ఇదిగోండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కెవ్రా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకోసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవాలన్నమాట చికెన్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, ఇవి కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఆ కెవ్రా వాటర్ అనేది బంగాళదుంపలకు కూడా కాస్త పట్టాలి కాబట్టి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికిద్దాము. బంగాళదుంపలు అలాగే చికెన్ అయితే కాసేపు ఉడికిందనమాట. చక్కగా ఆ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు ఒక స్మెల్, నెక్స్ట్ ఇప్పుడు నుంచి అయితే ఆ కెవ్రా వాటర్ స్మెల్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కాసేపు మనం సైడ్ కి పెట్టేద్దాము. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి అనేసి ఎసరు పెట్టుకుని అందులోనే బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి రైస్ కి సరిపడా. నెక్స్ట్ రైస్ పొడి పొడిగా రావడానికి అనేసి హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. అలాగే కొంచెం అంతా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతే. ఇప్పుడు ఈ ఎసరు బాగా మరగాలి, అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుంటాము. రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాం కదా, ఎసరు బాగా కాగుతుంది. ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి. నేనైతే కేజీ చికెన్ కి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ అయితే సోక్ చేసుకున్నాను. ఈ రైస్ మనం నార్మల్ బిర్యానీస్ వండుకునేటప్పుడు ఎలాగైతే కుక్ చేస్తామో అదే అనమాట, సేమ్ ప్రాసెస్. ఆ చికెన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంక ఇప్పుడు ఈ రైస్ అయితే 70 to 80% కుక్ అవ్వాలి. రైస్ అయితే మనకి 70% అయితే కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది సైడ్ కి పెట్టేస్తాను. మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా బంగాళదుంపలు చికెన్, ఇప్పుడు ఇది ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ని దీనిపైన లేయర్స్ లా వేసుకోవడమే. వాటర్ ఏమీ లేకుండా మొత్తము కూడాను వడకట్టేయాలి. ఇలా సగం రైస్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని కొన్ని ఇలా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా ఏం వేసుకోమన్నమాట, జస్ట్ ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట, రైస్ వేసుకోవడము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడము ఇదే. మాధవి ఇక్కడ వంటగదిలో బిర్యానీ చేస్తుంటే అక్కడ హాల్లోకి స్మెల్ వచ్చేస్తుంది. నాకైతే బెంగాలీ స్టైల్ బిర్యానీ స్మెల్ వస్తుంది అనమాట. మెయిన్ దీని వల్ల, ఈ వాటర్ వల్ల అనమాట ఆ స్మెల్ అనేది. ఇంకెక్కడ అత్తర్ అంటారు కదా, స్వీట్ అత్తరు ఫుడ్ లో వేసుకునేది, అది కూడా వేస్తారంట. కానీ నేనే వద్దన్నాను, వద్దులే అమ్మా ఎక్కువ అయిపోద్ది. ఇంకా కొన్ని చోట్ల ఏమో ఫ్రూట్స్ లాంటివి వేస్తారు, ఖర్జూరము లేకపోతే ఇంకేదో ఫ్రూట్, ఆల్బుకరా మరి లేకపోతే ఏదో గానీ. కలకత్తాలో మేము ఒకసారి తిన్నప్పుడు అయితే ఆ ఫ్రూట్ వచ్చింది అనమాట బిర్యానీలోకి. కానీ ఏంటంటే మసాలా ఏం లేకుండా ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉండి చికెన్ ఇవి ఉంటాయి. అదే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. రైస్ అంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్ గా ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం అంతా బిర్యానీ మసాలా, అలాగే కొంచెం అంతా కెవ్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. బిర్యానీలో పాలు ఏంటి అనుకుంటున్నారా, ఇదే అనమాట కోల్కతా బిర్యానీలో స్పెషల్. ఇంక ఈ పాలని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఇలాగ మొత్తం వేసుకోవడమే. ఇంకా అది మనము మసాలా అవన్నీ కలిపి వేసుకున్నాం కదా, ఆ పాలు వేరు. నెక్స్ట్ ఇవేంటంటే వేడి పాలల్లో సాఫ్రాన్ కలిపాను అనమాట. ఇప్పుడు ఈ సాఫ్రాన్ పాలని వేసుకోవాలి, ఇది కలర్ కోసం. నేను ఎప్పుడు కూడాను సాఫ్రాన్ వేస్తే ఏంటంటే వేడి నీళ్ళల్లో వేసేసేదాన్ని, అది ఎంత కలర్ వచ్చేది కాదు. ఫస్ట్ టైం ఇలా పాలల్లో వేసాను, చాలా కలర్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2-3 వీడియోస్ లో ఇలా పాలల్లో వేసి మంచి కలర్ వస్తే జస్ట్ అది ఎడిటింగ్ లో ఫుడ్ కలర్ వేసి కలిపిస్తారేమో అనుకునేదాన్ని నిజంగా.
కానీ ఫస్ట్ టైం నేను కూడా చూసాను అనమాట. చాలా మంచి కలర్ వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగాను. కానీ అదేంటంటే జస్ట్ ఒక 4-5 రేకుల్లాగా వేసి కలుపుకొని తాగేదాన్ని. లైట్ అంటే కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా, అలాగే లైట్ కలర్ వచ్చేది అనమాట. అసలు ఇంత ఆరెంజ్ గా వస్తుందని అయితే మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ కొంచెం అంత నెయ్యి అనమాట. ఇదైతే నేను ఇంటి దగ్గర చేసిన నెయ్యి. ఇప్పుడు నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు వరకు కూడాను ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉంది. ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి వెయిట్ పెట్టుకుందాము. వెయిట్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ లోనే సేమ్ ఇలానే ఉంచుతూ 20 to 25 మినిట్స్ దమ్ అవ్వాలన్నమాట. ఇంక ఇది ఇలా సైడ్ వదిలేస్తా. ఇంకో సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తాను. బిర్యానీ అయితే 20 మినిట్స్ దమ్ అయింది. ఇంకా అయిపోయిన వెంటనే తెచ్చి అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడ పెట్టి కూడా కాసేపు అయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుదాము. ఈ ఎల్లోగా కనిపిస్తుంది కదా, ఇదైతే సాఫ్రాన్ కలర్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా కింద అయితే ఆ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది కదా, అదైతే మనం వేసుకున్న మసాలాలు కారము వాటి స్మెల్ అన్నమాట, వాటి కలర్ అన్నమాట. ఇంకా స్మెల్ కూడాను చాలా బాగా వస్తుంది. ఆ బిర్యానీ అంటే ఇక్కడ కోల్కతాలో మేము రెస్టారెంట్ లో తింటాం కదా, ఆ స్మెల్ అయితే ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇంకా మా బావ అయితే అత్తరు వద్దనిసారు కానీ అదేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేది. అదేస్తే ఇల్లంతా వాసన వచ్చింది. అంత అవసరం లేదు మనకి. ఇంకా కింద అయితే మొక్కలు బంగాళదుంపలు కింద ఉన్నాయి, అంతా కలపడానికి అవ్వట్లేదు కాబట్టి కొంచెం మీద రైస్ అయితే వేరే బౌల్లో తీసేస్తాను. రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉండిద్దో టేస్ట్ చేసి చెప్పాలి. మాధవి కూడా చాలా రోజుల తర్వాత చికెన్ తింటాం. తండ్రి కొడుకులు తిన్నారు. మటన్ వండింది మధ్యలో ఒకసారి. ఫీల్ అవ్వకలే, ఇంకా వారానికి 2-3 సార్లు తెస్తాను. వచ్చిందమ్మా వయ్యారి లెగ్ పీస్. జ్యూసీగా ఉంది పీస్ అయితే. బంగాళదుంపలు కూడా బంగాళదుంపలు ముఖ్యం బిగులు ఇక్కడ. బంగాళదుంప మనకి మొక్కలేందే ముద్ద దిగనట్టు ఇక్కడ వాళ్ళకి బంగాళదుంప లేనిదే ముద్ద దిగదు. బిర్యానీ అయినా కర్రీ అయినా ఏదైనా బంగాళదుంప ఉండాల్సిందే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇంకా ప్లేట్లు పట్టుకొని కూర్చున్నారు. ఇంకా వెయిటింగ్ అనమాట. మా అమ్మ బిర్యానీ ఎప్పుడు వేస్తుందా తినాలా అని వెయిట్ చేస్తున్నారమ్మా. స్మెల్ ఎలా ఉంది? కోల్కతా బిర్యానీ లాగా ఉందా స్మెల్? రెడీ అనమాట. బాయిల్డ్ ఎగ్, బిర్యానీ, సలాడ్, మజ్జిగ ఆల్ సెట్ మా పిల్లలకి. ఇంక తింటున్నారు. బాగుందమ్మా టేస్ట్. ఎలా ఉందిరా బిర్యానీ? బాగుంది. పొటాటో కూడా తినాలి. ఓకేనా? మా పిల్లలకైతే బిర్యానీ నచ్చిందంట. నాకు కూడా వేసే మాధవి, నేను తినేసి ఎలా ఉందో చెప్తాను. ఇలా కూడా బాగుంటే ఇలా కూడా మధ్య మధ్యలో చేయొద్దు. స్మెల్ ఆ రైస్ చూస్తుంటే బెంగాలీ లాగే ఉందన్నమాట. జస్ట్ తినడానికే చూడాలి ఇంకా ఎలాగుందో తింటే. టేస్ట్ చేసి చెప్పు బావా, టేస్ట్ ఎలాగుంది ఏంటి అనేది. చికెన్ ఉడికిందా? మెత్తగా ఉడికిపోయింది. 100కి 100% అని చెప్పను కానీ 90% అయితే బెంగాలీ బిర్యానీ లాగే ఉంది టేస్ట్. అండ్ ఏంటంటే నేను రెసిపీ యూట్యూబ్ లో చూసాను, బెంగాలీ స్టైల్ బిర్యానీ అని. అందులో ఏంటంటే చాలా మంది కోల్కతా బిర్యానీ మసాలా అని కొంచెం వేరే మసాలా చేసి వేసుకున్నారు. నేనేంటంటే మన సైడ్ మసాలానే వేసుకున్నాను. దాని వల్ల కూడా కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి టేస్ట్ లో. ఆ కెవరా వాటర్ వచ్చింది, ఆ వాటర్ వల్ల మొత్తం బిర్యానీ అది వేసి కలిపిన వెంటనే స్మెల్ మారిపోయింది అనమాట. చేస్తానండి, నాకు ఆకలేస్తుంది. ఇంక ఇప్పుడు బిర్యానీ లాస్ట్ గా నేను కూడా టేస్ట్ చేస్తాను. ఎలాగుందో ఏంటో నా రివ్యూ కూడా చెప్తాను. మా పిల్లలు అయితే ఒక పక్క లాగేస్తున్నారు. నాకు అడిగితే హోటల్లో కంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. అది కంటే ఇదే బాగుంది, మన మసాలా వేసుకోవడం వల్ల అనుకుంటా. ఎంతైనా మన ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటది. నెక్స్ట్ బిర్యానీ తిని కూడా చాలా డేస్ అయిపోయింది కదా నాన్ వెజ్ తిని, అందువల్ల కూడా కొంచెం టేస్ట్ బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బెంగాలీ స్టైల్ బిర్యానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చికెన్ మ్యారినేషన్ ఉండదు. నెక్స్ట్ పాలు యాడ్ చేసుకుంటాము, ఆ కెవరా వాటర్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర పుదీనా అవి యాడ్ చేయము, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయము. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ దుంప కూడా బాగా ఉడికిపోయింది. సూపర్ అసలు.
ఇంకొక పట్టు పడతాము. తిన్నాక కలుద్దాము. చాలా డేస్ తర్వాత నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి ఫుడ్ గా ఈరోజు తినడమే. మా బావ ప్లేట్ అయితే ఖాళీ, తిన్నారు ఫుల్ గా. నెక్స్ట్ టైం మొగలై బిర్యానీ ట్రై చేయము. అది లక్నో బిర్యానీ వద్దా? మొగలై బిర్యానీ అన్నా లక్నో బిర్యానీ అన్నా ఒకటే మ్యాక్సిమం. నెక్స్ట్ టైం అది ట్రై చేయి. మెనూ కార్డు అంటే హోటల్స్ కి వెళ్ళేటప్పుడు మెనూ కార్డు లో మొగలై బిర్యానీ, లక్నో బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, స్పెషల్ బిర్యానీలు అని చాలా రకాలు ఉంటాయి కదా. ఆ ఉన్న రకాలన్నీ మా బావ నా మీద ట్రై చేయమంటున్నారు. ఎప్పుడు నేనేనా? నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చుగా. వండుతావు కదా ఆ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేస్తాలే. ఓకే, నువ్వు పక్కన నుండి చెప్తే నేను వండుతా. నా వీడియోనే పెట్టుకో, యూట్యూబ్ లో పెట్టుకొని ఒక సైడ్ వండుతా, ఒక సైడ్ చూస్తా, చెయ్యి. సరే, నేను ఎందుకు పక్కన? సరే చేద్దాం. మా బావ అయితే ఈసారి టీ షర్ట్ మార్చారు చూసారా. లాస్ట్ ఒక 2-3 వీడియోస్ కి అనుకోకుండా, అది మేము కంటిన్యూగా రోజు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి అలా ఏం వీడియో షూట్ చేయలేదు. అప్పుడప్పుడు 2 days కి వన్స్ 3 days కి వన్స్ అలా వీడియోలు షూట్ చేస్తూ ఉంటాము. అలాంటి టైంలో ఇన్సిడెంట్ గా అనుకోకుండా కౌచ్ పొటాటో పిస్తా గ్రీన్ కలర్ టీ షర్ట్ అయిపోయింది అనమాట. అందరూ కూడా అసలు చాలా 3-4 కామెంట్స్ వచ్చాయి. బావగారికి ఆ టీ షర్ట్ అంటే ఇష్టమై ఏంటి, ఎప్పుడు అదే టీ షర్ట్ వేసుకుంటున్నారు. అది ఇది కొంచెం అదే, అది కూడా బాగా కంఫర్ట్, అది బాగుంటది అనమాట. కొంచెం లూజ్ గా ఫ్రీ సైజు, కొంచెం లూజ్ గా మెత్తగా ఫ్యాబ్రిక్ బాగుంటది. అందుకే అది కూడా వేసుకుంటే ఎక్కువ. మా బావకి ఇష్టమే ఆ టీ షర్ట్. ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఆ టీ షర్ట్ మీద. కోల్కతా స్టైల్ దమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ముందే చెప్తున్నాను, మన సైడ్ బిర్యానీ టేస్ట్ అయితే అస్సలు ఉండదు, డిఫరెంట్ గా ఉండిద్ది అనమాట. అందరికి నచ్చదు ఇది. మాకంటే ఇక్కడ తిని కొంచెం అలవాటు అయింది. అప్పుడు తింటా ఉంటాము, 8 years గా ఉన్నాం కాబట్టి మాకైతే కొంచెం అలవాటు అయింది. అంతేగాని అంత మన సైడ్ బిర్యానీ ఎక్కువగా ఇంట్లో చేస్తానన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో. ఎవరైనా ఫస్ట్ టైం కోల్కతా బిర్యానీ తింటే అస్సలు నచ్చదు, నాకు తెలిసినంత వరకు నచ్చకపోవచ్చు. దానికి నేనే నిదర్శనం. అసలు ఇక్కడికి వచ్చిన కొత్తలో తిన్నాను, నాకైతే అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటి బిర్యానీ మసాలా లేదు. బయట హోటల్లో అయితే ఎంత కేసి బంగాళదుంప బంగాళదుంప పెద్దది, అంటే అది పాట్ ఎంత ఉంటది, అందులో బంగాళదుంప కింత గుడ్డు ఇంత, కొంచెం రైస్, ఒక పీస్ అన్నమాట. అలాగా. కానీ మన సైడ్ బిర్యానీలు అయితే జాయింట్ బిర్యానీలని, ఫ్రైడ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలని చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ అలాగే ఉండవు. ఒకటే రకం బంగాళదుంప, కోడిగుడ్డు, ఒక ముక్క, కొంచెం రైస్ ఉంటది. ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ లో చేసానో అదే ప్రాసెస్ లో బిర్యానీ ఉంటది. ఇంకా కావాలంటే మొగలై బిర్యానీ ఆ టైప్ ఉంటాయి. కానీ మన సైడ్ హైదరాబాద్ బిర్యానీ అని ఉంటాయి, కానీ మన లాగైతే అసలు ఉండదు. ఎవరైనా బెంగాల్ కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ అయితే తినకండి, అది వేస్ట్ అసలు బాగోదు. పారడైజ్ లో కొంచెం బిర్యానీ పర్లేదు, ఓకే. ఒకసారి టేస్ట్ చేసాం కోల్కతాలో. ఇంకిది ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలిరా పెద్దడు చిన్నాడు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye bye.